కేంద్ర ప్రభుత్వము గ్రాంట్ ఇన్ ఎయిడ్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సామాజిక మౌలిక వసతుల నిర్మాణానికి ఉచితంగా ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ ఆర్థిక సహాయాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 275 ప్రకారం అందిస్తుంది. ఓకే, గ్రాంట్ ఇన్ ఎయిడ్. అదేవిధంగా ప్రపంచ బ్యాంకు కానీ, బాగా వినండి, ప్రపంచ బ్యాంకు కానీ, ఆసియా అభివృద్ధి బ్యాంకు కానీ, ఇతర దేశాల ప్రభుత్వాలు కానీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ని భారత ప్రభుత్వానికి అందిస్తారు. భారత ప్రభుత్వానికి అంతర్జాతీయ విత్త సంస్థల నుంచి, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అయిన వరల్డ్ బ్యాంక్ నుంచి, ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుంచి, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ ద్వారా, ఏషియన్ ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ బ్యాంక్ ద్వారా, జర్మనీ కొరియా బ్యాంక్ ద్వారా, ఇతర దేశాల ప్రభుత్వాల ద్వారా అందిస్తారండి. దీన్నే గ్రాంట్ ఇన్ ఎయిడ్. మరి భారత ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తుందండి. రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలకు అందిస్తారు. ఇక్కడ మీకు బాగా అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. 1991 జనాభా లెక్కలు తీశారండి. 1991 జనాభా లెక్కలను తీస్తే ఒక బీహార్, ఒరిస్సా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అక్షరాస్యత తక్కువగా ఉంది. మరి ఇలాంటప్పుడు బ్రిటన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, భారతదేశంలో అక్షరాస్యత తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలలో అక్షరాస్యతను పెంపొందించడానికి ఉచితంగా ఆర్థిక సహాయాన్ని అందిస్తాను అని చెప్పింది. ఈ నేపథ్యంలో భాగంగా ఆ రోజు 1996-97లో భారత ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో కూడా అక్షరాస్యత శాతం తక్కువగా ఉంది కనుక ఇక్కడ అక్షరాస్యతను పెంపొందించడానికి ఈ బ్రిటన్ ఇచ్చేటువంటి గ్రాంట్ ఇన్ ఎయిడ్ని కొంత మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ కూడా ఇస్తామంటారు. దీన్నే డిఎఫ్ఐడి ఫండ్స్ అని అంటారండి. సో ఈ విధంగా అందించినారు.